హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నెక్స్ట్ పాలిటెక్నిక్ మ్యాథ్స్ M3లో లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఈ మెథడ్ యూనిట్ సిక్స్లో లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ లాస్ట్ మెథడ్. మనకి యూనిట్ 6 అండ్ యూనిట్ 5 కన్ఫర్మ్ ప్రిపేర్ కావాలి. పాలిటెక్నిక్ సెకండ్ ఇయర్ ఫస్ట్ సెమ్ వాళ్ళు ఆర్ థర్డ్ సెమ్ వాళ్ళు, ఎందుకంటే మోస్ట్ ఇంపార్టెంట్. ఎవ్రీ మెథడ్ ఇంపార్టెంట్. ఈచ్ మెథడ్కి ఒక క్వశ్చన్ వస్తుంది. మీకు మోడల్ పేపర్ కూడా కంప్లీట్ చేస్తాను. మోడల్ పేపర్ అని ఒక ఇస్తాను నేను, అండ్ బ్లూ ప్రింట్ కూడా ఇచ్చేస్తా. లీనియర్ డిఫరెన్షియల్ ఫస్ట్ ఆర్డర్ లాస్ట్ మెథడ్. దీనికోటి బెర్నౌల్లీస్ లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఉంటుంది. ఇదే లీనియర్ ఈక్వేషన్ను మనం సింప్లిఫై చేయడం. చాలామంది ఫస్ట్ యూనిట్, సెకండ్ యూనిట్, థర్డ్ యూనిట్ కూడా అవి కూడా ఫస్ట్ యూనిట్ టోటల్ ఒకటే వీడియోలో, సెకండ్ యూనిట్ ఒకటే వీడియోలో కంప్లీట్ చేస్తా. మ్యాక్సిమం మీకు 22 అనుకుంటా మేబీ ఎగ్జామ్స్ బిఫోర్ ఈ సండే బిఫోర్ వరకు కంప్లీట్ చేయడానికి ట్రై చేస్తా. సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకొక 1600 అవర్స్ వస్తే మనది మానిటైజేషన్ అవుతుంది. మ్యాక్సిమం చూసేవాళ్ళు డౌన్లోడ్ చేసుకొని కాకుండా డైరెక్ట్ చూడడానికి ట్రై చేయండి. ఇన్ కేస్ మీకు డేటా ఎక్కడైనా వైఫై ఏదైనా డౌన్లోడ్ చేస్తుంటే ఓకే, యాజ్ యువర్ విష్. బట్ మ్యాక్సిమం చూడడానికి అయితే ఆన్లైన్లో చూడడానికి ట్రై చేయండి. లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఆఫ్ ఫస్ట్ ఆర్డర్. ఏ డిఫరెన్షియల్ ఈక్వేషన్ డెఫినేషన్ కన్ఫర్మ్ 1 మార్క్ వస్తుందమ్మా. ఏ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఈజ్ said to be a differential equation is said to be linear when a differential equation is said to be linear when the dependent variable y and all its derivatives occur in the first degree only, all occur in the first degree only, and are not multiple together. This is the meaning. A differential equation degree, order 1 ఉంటే that is the లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్. మన లీనియర్ ఈక్వేషన్ ఉంటాయి కదా మనకు 10th పాలినామియల్స్లో ax + by + c = 0 degree is 1, that's why it is a linear equation. Similarly linear differential equation means total order of the differential. అయితే a differential equation in the form of ఎలా ఉంటుందంటే dy/dx ప్లస్ py = q. ఈ ఫామ్లో ఉన్నదాన్ని లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ లాగా కన్సిడర్ చేస్తాం. అయితే దిస్ ద లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ వేర్ p, q ఆర్ కాన్స్టాంట్స్ అయినా కావచ్చు, ఫంక్షన్స్ ఆఫ్ f1 x అన్నట్టు. ఫంక్షన్స్ ఆఫ్ x నథింగ్ బట్ దీన్ని ఏం రాస్తామంటే ఇంకా dy/dx ఆఫ్ p(xy) = q(x) కూడా రాసుకోవచ్చు. ఓకేనా? అంటే ఇక్కడ డినామినేటర్లో x ఉంటే ఇక్కడ y ఉంటుంది, ఇక్కడ y ఉంటుంది, RHSలో x ఉంటుంది. ఇది చూసుకోండి. ఇది లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్, జనరల్ ఫార్మ్ ఆఫ్ ది లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్. అయితే ఇన్ కేస్ మనకి ఇదే ఈక్వేషన్ ఇక్కడ 2 ఉంటాయండి. అబ్జర్వ్ చేయాలి, 2 ఈక్వేషన్స్ ఉంటాయి, 2 జనరల్ ఈక్వేషన్స్ వస్తాయి. 2 జనరల్ ఈక్వేషన్స్ అంటే ఫస్ట్ జనరల్ ఈక్వేషన్ ఏంటి? dy/dx ప్లస్ py = q కదా, py = q. లీనియర్ q ఇంటిగ్రేషన్ ఫ్యాక్టర్ అంటే IF అన్నట్టు. IF e∫ pdx అని తీసుకుంటాం. అంటే విత్ రెస్పెక్ట్ టు x కాబట్టి ఇక్కడ కూడా మనం తీసుకున్నాం విత్ రెస్పెక్ట్. ఫస్ట్ ఇంటిగ్రేషన్ ఫ్యాక్టర్ ఇక్కడ వరకు చేస్తే 2 మార్క్స్ ఇస్తాం ఎగ్జామ్లో. నెక్స్ట్ జనరల్ సొల్యూషన్ ఏంటి? y into if equal to integration of q into if dx plus c. q into if plus if means ఇంటిగ్రేషన్ ఫ్యాక్టర్. ఇది dy. నెక్స్ట్ ఇందులోనే సెకండ్, ఇది ఫస్ట్ మెథడ్. సెకండ్ వన్ వచ్చేసి dx/dy రెసిప్రోకల్ అవుతాయి. px = q. px ఇంటిగ్రేషన్ ఫ్యాక్టర్ if what? if integration of q dx
జనరల్ సొల్యూషన్ ఏంటిది ఎక్స్ ఇంటూ ఐఎఫ్ రివర్స్ జస్ట్ మోడిఫికేషన్ వై ఇంటూ ఐఎఫ్ ఉందిగా ఇక్కడ డినామినేటర్లో వై న్యూమరేటర్లో ఏది ఉంటే అది తీసుకుంటాం ఇంటూ క్యూ ఇంటూ ఐఎఫ్ డివై ప్లస్ సి ఇది కన్ఫామ్ ఐడి. ఇదే మెథడ్ అప్లై చేసి మనం ప్రాబ్లం చేస్తాం. టోటల్ ప్రాబ్లమ్స్ ఇదే మెథడ్లో ఉంటాయి. జస్ట్ కొన్ని చెప్పేస్తూ ఉంటే సరిపోద్ది. మనం మోస్ట్లీ ప్రాబబిలిటీ ప్రీవియస్ ఇయర్లో ఎక్కువ వచ్చిన క్వశ్చన్స్ అవి చెప్పడానికి ట్రై చేస్తాం. చూడండి ఫస్ట్ క్వశ్చన్. First question is solve dy by dx plus 2y tan x is equal to sin x. ఇది కూడా సింపుల్గానే ఎగ్జాక్ట్ ఎలా ఉంటుందో దానికన్నా సింపుల్గానే. గివెన్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఈస్ dy by dx plus 2y tan x is equal to sin x. చూడండి dx ఉంది కాబట్టి ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎక్స్లో ఉంది. విచ్ ఈజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ కంపేర్ చేయండి. ఫార్మ్ ఆఫ్ ఏం ఫార్మ్లో ఉంది dy by dx ప్లస్ py is equal to q వేర్ p వాల్యూ is equal to what? p వాల్యూ ఉందంటే అంటే y కోఎఫిషియంట్ p కదా, ఇక్కడ కూడా y కోఎఫిషియంట్ is 2 tan x. 2 tan x is the p value. sin x వాల్యూ ఏంటిదమ్మా q is equal to sin x వచ్చింది. ఫస్ట్ ఏంటి ఫైండ్ అవుట్ చేయాల్సింది ఇంటిగ్రేషన్ ఫ్యాక్టర్. ఇంటిగ్రేషన్ ఫ్యాక్టర్ మన షార్ట్కట్లో ఏమిటో i ఇంటూ ఎఫ్ అని రాస్తాం. ఇంటిగ్రేషన్ ఆఫ్ pdx ఇది ఫార్ములా. ఇయర్ ఈ పవర్ ఇంటిగ్రేషన్ ఆఫ్ p వాల్యూ is equal to 2 tan x dx. 2 we write 2 is the outside. ఇంటిగ్రేషన్ ఆఫ్ tan x dx. అయితే ఇంటిగ్రేషన్ ఆఫ్ tan x dx ఫార్ములా ఈస్ log of secant x ప్లస్ c. ఇంకోటి కూడా ఉంది ఆర్ log of మైనస్ log of cos x ప్లస్ c. యాజ్ యూ విష్ మీరు ఏ చూజ్ చేసుకున్న ప్రాబ్లం లేదు. ఇక్కడ అప్లై చేస్తే వాల్యూ సార్ వాట్ e పవర్ 2 log of secant x వాల్యూ. సో మనకి ఎక్స్ పవర్ ట్రాన్స్ఫర్ చేస్తున్నప్పుడు ఏమవుతుంది e పవర్ log of secant square x exponential log of the get cancel. Integration factor is equal to what? Secant square x is the answer. Integration of factor is secant square. Next time find out here general solution. Formula is మనకు y ఉంది కదా న్యూమరేటర్లో y into if is equal to q into if dx plus c. With respect to tx got tx. y value y we write if ఎంత secant square x. We write secant square x equal to q value is sin x. q value is equal to what? Sin x. if value is secant square x. Secant square x dx plus c. y secant square x equal to sin x. Secant square ఇక్కడ 1 by cos square x dx. Here y secant square x is equal to in place of sin x we sin x by cos x into 1 by cos x dx. Values are what? Y secant square x is equal to integration of tan x into secant x dx. Integration of tan x into secant y secant square x equal to integration of tan x value. Integration of tan x into secant x is secant x plus c is the ఆన్సర్. ఇన్ కేస్ మనం ఏం చేయొచ్చు దీన్ని ఇటు సైడ్ కూడా ట్రాన్స్ఫర్ చేయొచ్చు. ఇది ఓకే. ఇది నేను మొత్తం సొల్యూషన్ చెప్పాను. బేసిక్గా ఏంటంటే ఫైండ్ ద ఇంటిగ్రేషన్ ఫ్యాక్టర్ అంటే ఇక్కడ వరకే చేయాలండి. ఫైండ్ ద ఇంటిగ్రేషన్ ఫ్యాక్టర్ ఎందుకంటే వీడియో లెంత్ ఎక్కువ అయిపోతుంది, ప్రాబ్లమ్స్ కూడా మళ్ళీ రివిజన్ వస్తాయి. నేను కొన్నే చేస్తాను, ఇక్కడ వరకే చేయాలి మీరు. ఫైండ్ ద ఇంటిగ్రేషన్ ఫ్యాక్టర్ అంటే ఇక్కడికి వీడియో వరకు చేస్తే ఎనఫ్ చాలు. జస్ట్ జనరల్ సొల్యూషన్ అడిగితే సొల్యూషన్ అంటే ఇది మొత్తం చేయాలి. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్. మ్యాక్సిమం ఎక్కువ క్వశ్చన్ చెప్పడానికి ట్రై చేస్తా మీకు ఈజీగా ఉండడానికి. dy by dx solve dy by dx is equal plus y cot x is equal to cosecant x. సేమ్ మెథడ్. ఇక్కడ ఏముందని గివెన్ ఈక్వేషన్ ఈజ్ ఏ లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్. గివెన్ ఈక్వేషన్ ఈజ్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఈజ్ వాట్ dy by dx plus y cot x
ఈజ్ ఈక్వల్ టు కోసికెంట్ ఎక్స్. అవునా? అయితే ఇయర్ కంపేరింగ్ విత్ dy by dx plus py is equal to what? Q. dy dx of py is equal to q. Here p value is equal to how much? Y coefficient is the p value. Here y is equal to what? Cot x. Q value is equal to what? Cosecant x. P value is cos x, P value is cosecant x. Here first integration factor if equal to integration of e power integration of p dx, e power integration p value cot x dx, cot x dx. Here cot x dx values are what? Integration of cot theta. Integration of cot theta is log of sin x. Log of sin x. Integration of cos theta value is equal to what? Log of sin x. Log of sin x values are what? Log of sin x e power e and log get cancel, values are what? Sin x only. In case minus ante minus log of cosecant x తీసుకోవచ్చు. Only we take sin x వచ్చేసి. నెక్స్ట్ ఇంటిగ్రేషన్ ఫ్యాక్టర్ ఈజ్ ఈక్వల్ టు హౌ మచ్? sin x. ఇక్కడ వరకు చేస్తే మీకు 2 మార్క్స్ ఆర్ 1 మార్క్ క్వశ్చన్ ఉంటుంది. నెక్స్ట్ జనరల్ సొల్యూషన్. సో y into if is equal to q into if dx plus c is the general solution. Y value is what? Y only. If value is sin x is equal to integration of q value is cosecant x. I value is sin x dx plus c. Y sin x integration of cosecant theta into sin theta value ఎంత? 1. Cosecant theta into sin theta value 1 dx plus c. Y sin x equal to integration of 1 value x plus c. So y sin x minus x is equal to c. This is the answer. Next similar question ఇంకేమన్నా ఉంటే ట్రిగనామెట్రీలో వస్తుంటే ట్రై చేయొచ్చు మీరు. ఇంకోటి చూడండి, dy by dx plus y cosecant x is equal to cot x. జస్ట్ రెసిప్రోకల్ ఇచ్చాడు, పైన చేసిందే రివర్స్లో ఇచ్చాడు, అది ఒకసారి చూసుకోండి సరిపోతుంది. నెక్స్ట్ ఇంకా ప్రాబ్లమ్స్ ట్రిగనామెట్రీ ఓన్లీ ఇస్తా. మ్యాక్సిమం ఎక్కువ ఇవే రిపీటెడ్ క్వశ్చన్స్ ఉంటూ ఉంటాయి. ఓకే, ట్రిగనామెట్రీ ఇంకొక 2 చెప్దాం అనుకుంటున్నా. 1, 2, 3 ఎక్కువ రిపీట్ అయిన క్వశ్చన్స్ ఇవి నేను చెప్పేస్తే రిమైనింగ్ మీరు చేసుకోవచ్చు. ఓకే, అది చేయండి. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి dy by dx. ఇంతకుముందు చెప్పిన క్వశ్చన్ ఏంటమ్మా? cosecant x చెప్పేసి 2/tan. ఓకే, dy dx ప్లస్ y secant x is equal to tan x. సేమ్. సో కంపేరింగ్ విత్ dy by dx plus py is equal to what? Q. P is equal to what? Secant x. Q is equal to tan x. We find the integration factor if. Integration of p dx e power p value secant x dx. P value is equal to secant x dx. Integration of secant x is e power log of secant x plus tan x. Log of secant x plus exponential get cancel. Integration factor is equal to what? Secant x plus tan x. Integration factor is secant x plus tan x వచ్చేసి. ఇక నెక్స్ట్ ఇంటిగ్రేషన్ ఆఫ్ secant x tan x వచ్చేస్తే మనం ఏం చేయాలి? జనరల్ సొల్యూషన్ ఫార్ములా ఇస్ y into if equal to integration of q into if dx plus c only. Here y in place of y we write y. If value is equal to secant x plus tan x is equal to integration of q value is tan x into secant x plus tan x dx plus c only. Here apply.
y of secant x plus tan x is equal to ఇంటిగ్రేషన్ ఆఫ్ secant x ఇంటూ tan x మల్టిప్లై చేస్తున్నాను. tan x ఇంటూ secant x మల్టిప్లై dx ప్లస్ tan x ఇంటూ tan x tan స్క్వేర్ x dx ప్లస్ c. సేమ్ సిమిలర్ ఇది. ఇది ఏముంది ఇంటిగ్రేషన్ ఆఫ్ secant x tan x వాల్యూ secant x ప్లస్ ఇంటిగ్రేషన్ ఆఫ్ tan స్క్వేర్ x లేదు కానీ బట్ మనం ఏం రాయొచ్చు ఇన్ ప్లేస్ ఆఫ్ tan స్క్వేర్ x వి రైట్ secant స్క్వేర్ x మైనస్ 1 dx plus c. Here same secant x, integration of secant square x is tan x, integration of one value x plus c. Total answer is y of secant x plus tan x is equal to secant x plus tan x minus x plus c is the answer. Let the total convert కూడా చేస్తాం. సేమ్ సిమిలర్ క్వశ్చన్ చూడండి మీరు. మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇవి సాల్వ్ చేయండి. dy by dx plus y cot x equal to cos x, dy by dx minus y cot x is equal to sin x. నెక్స్ట్ వచ్చేసి dy by dx y tan x is equal to secant x. ఇందులోనే మాడిఫై చేస్తుంది, ఇటు ఎడ తిప్పుతుంటారు అటు ఇటు తిప్పుతుంటూ ఉంటారు. బట్ మోస్ట్ ఇంపార్టెంట్ మెథడ్ ఇది. ఎన్ని ప్రాబ్లం చేస్తే అంత మంచిది. ఇంత ప్రాక్టీస్ మెయిన్లీ డిపెండ్ ఆన్ ప్రాక్టీస్, మనం బెటర్గా క్వశ్చన్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. ఓకే, ఇవి ట్రిగనామెట్రీ ఎనఫ్. ఇంకేమన్నా మీకు దగ్గర ఉన్న బుక్స్లో కానీ ఇలాంటి ట్రిగనామెట్రీ ఉంటే కన్ఫామ్గా చేసేయండి. ఓకే, నెక్స్ట్ ఇంకొక ప్రాబ్లం ట్రిగనామెట్రీలో ఉంది. ఇది కొద్దిగా డిఫరెంట్గా అనిపిస్తుంది. 2018లో కూడా వచ్చింది. ఏంటంటే dy by dx ప్లస్ y cos x is equal to sin x into cos x. So comparing with which term we comparing with? Comparing with dy by dx plus py is equal to what? Q. dy by dx plus py is equal to q, where p value is cos x, q value is equal to sin x into cos x. q value is equal to what? Sin x into cos x. Integration factor. Next find out is e power integration of p dx equal to e power integration what is called cos x dx. Integration of cos x value sin x. Integration of cos x value e power sin x. So integration factor is e power sin x. General solution y into if equal to integration of q into if dx plus a is the general solution. In place of y we write I e power sin x equal to integration of e power sin x into if values are e power sin x, q value sin x into cos x dx plus c. We use the substitution method. Put t equal to t అని తీసుకొని మనం sin x కన్సిడర్ చేయండి. t is equal to sin x. dt is equal to what? Cos x dx. dt by cos x is equal to what? dx. y e power sin x equal to e power t. Because of sin x value is equal to what? t. Sin x place లో sin t into place cos x. In place of dx we write dt by cos x plus c. Completed. y e power sin x t into e power t dt plus c. t into e power t dt plus c. అవునా, దీన్ని ఏం చేస్తా అంటే f of x g of x హైలైట్స్ యూజ్ చేసుకొని ఇంటిగ్రేషన్ బై పార్ట్స్ మెథడ్. చూడండి, f of x g of x dx ఉంది కదా, f of x into integration of g of x dx minus d by dx of f of x integration of g of x dx whole whole dx. Here y e power sin x, f of x value అంటే t, integration of e power t dt minus d by dx t of x value f of x value is equal to almost t. ఇది ఎలా సెలెక్ట్ చేసుకున్నాం? హైలైట్ యూజ్ చేయాలి. హైలైట్స్ యూజ్ చేస్తే వస్తుంది.
ఇంటిగ్రేషన్ ఆఫ్ g of x value e power t dt whole dt. Okay, here y e power sin x is equal to t into integration of e power t d by dt of t 1 e power t dt plus c y e power sin x. సో t వాల్యూ ఎంతమ్మా, t ఇంటూ ఈ పవర్ టీ మైనస్ ఈ పవర్ టీ ప్లస్ సి. మనకు టీ తెలుసు కదా, ఈ పవర్ సైన్ ఎక్స్, టీ వాల్యూ ఈజ్వల్ సైన్ ఎక్స్ ఇంటూ ఈ పవర్ సైన్ ఎక్స్ మైనస్ ఈ పవర్ సైన్ ఎక్స్ ప్లస్ సి ఈజ్ ద ఆన్సర్. ఓకే, ఇది క్వశ్చన్. నెక్స్ట్ ఇంకా నెక్స్ట్ క్వశ్చన్ సార్ చూడండి, ఇస్తాను, ట్రై చేయండి మీరు. మళ్ళీ నేనే చెప్పడం అంటే చాలా క్వశ్చన్స్ ఉంటాయి, నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఇందులో ఉన్నాయని చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఎక్స్ టర్మ్స్లలో ఉన్నాయి క్వశ్చన్స్, ఇలాంటి క్వశ్చన్స్ ఇవి ఒక టూ చెప్పేస్తే ప్రీవియస్ ఇయర్లో ఎక్కువ వచ్చిన వాటికి ఇంపార్టెన్స్ ఇస్తున్నా. ఫస్ట్ క్వశ్చన్ వచ్చి సాల్వ్ డివై బై డిఎక్స్ ప్లస్ వై బై ఎక్స్ ఈక్వల్ టు 3. వై బై ఎక్స్ ఈక్వల్ వాట్ 3. అప్లై చేస్తే చూడండి, కంపేరింగ్ విత్ డివై బై డిఎక్స్ ప్లస్ పీవై ఈజ్ ఈక్వల్ టు క్యూ. డివై బై డిఎక్స్ ప్లస్ పీవై ఈజ్ ఈక్వల్ టు క్యూ. అయితే ఇక్కడ వరకు బాగానే ఉంది. కంపేరింగ్ విత్ అన్నారు, డివై బై డిఎక్స్ పీవై ఈజ్ ఈక్వల్ టు క్యూ అంటే ఇప్పుడు అప్లై చేస్తే అది ఎలా ఉంది సార్ అంటే డివై బై డిఎక్స్ ప్లస్ వై ఇంటూ 1/x ఈజ్ ఈక్వల్ టు 3 అని మీనింగ్. వై ఇంటూ 1/x ఈక్వల్ టు 3 అని మీనింగ్. సో వేర్ పీ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు మచ్ 1/x, క్యూ వాల్యూ ఈజ్ 3. పీ వాల్యూ ఈజ్ 1/x, Q value is what 3. So integration factor is integration of e p dx is equal to e into p value 1/x dx. Integration of 1/x value is log x. Avuna, exponential log get cancel. Integration factor is equal to what x. Integration factor is x. So next entry general solution formula is y into if is equal to integration of q into if dx plus c. Y value is equal to what, y only. If value is x equal to integration of q value is 3, if value is x plus dx plus c. Yx is equal to 3 is the constant term, integration of x value x square by 2 plus c. So xy is equal to 3x square by 2 plus c is the answer. లేదంటే ఇంకా సింప్లిఫై కూడా చేయొచ్చు యాజ్ యువర్ విష్. సేమ్ సిమిలర్ క్వశ్చన్ చేయండి సేమ్ మెథడ్లో, అన్ని మ్యాక్సిమం ఇదే మెథడ్లో వస్తుంటాయి. డివై బై డిఎక్స్ ప్లస్ వై బై ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1. ఇదొక క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్స్ వచ్చేసి వేర్ ఈజ్ ద క్వశ్చన్స్ వేర్ డివై బై dx plus y by x is equal to 5. dy by dx plus y is equal to cos x. dy by dx plus y by x is equal to 8. సేమ్ ఇక అన్నీ ఇంతే ఉన్నాయండి, ఇవి చేయండి ఒకసారి, ఇవి చేస్తే సరిపోతుంది. ఇదే మెథడ్లో ఉన్న ఒక 3 ప్లేస్లో మీరు ఏం చేయాలి, కొత్తగా ఏం లేదు, 1 5 8 కాస్ ఎక్స్ రాసుకుంటే సరిపోతుంది. ఇక్కడ ఏమైతే ఎక్స్ కాస్ ఎక్స్ వస్తుంది. ఎక్స్ కాస్ ఏంటంటే ఇంటిగ్రేషన్ బై పార్ట్స్ మెథడ్ అప్లై చేయండి, ఈజీగా వచ్చేస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్, నెక్స్ట్ క్వశ్చన్ dy by dx plus y is equal to e power minus x plus y is equal to what, e power minus x. comparing with dy by dx plus py is equal to what, q, where p is equal to how much, y quotient how much 1, q is equal to e power minus x. Integration factor is equal to e power integration p dx. అవునా, e power p value how much 1 dx, integration power e power x
ఇంటిగ్రేషన్ ఆఫ్ 1 ఎంతమ్మా ఈ పవర్ ఎక్స్. నెక్స్ట్ జనరల్ సొల్యూషన్ y ఇంటూ ఐఎఫ్ ఈక్వల్ టు ఇంటిగ్రేషన్ ఆఫ్ క్యూ ఇంటూ ఐఎఫ్ dx plus c. In place of y we write if value e power x, integration of q value e power minus x, if value e power x dx plus c. y into e power x చూడండి e power minus x plus x dx plus c. ఎందుకంటే a power m into a power n equal to a power m plus n ఆ ఫార్ములా అప్లై చేసుకోండి. y into e power x equal to y into e power x ఈక్వల్ టు ఇక్కడ ఏమవుతుంది ఇంటిగ్రేషన్ ఆఫ్ నెగిటివ్ e power 0 dx plus c. y into e power x 1 dx plus c. So y e power x into 1 value x plus c is the answer. Complete. Next another question. dy by dx minus 2y by x equal to what? 3x. dy by dx is equal to 2y by 3x. Same comparing with dy by dx plus py is equal to what? q only. p is equal to what? చూడండి ఇక్కడ p కదా dy by dx ప్లస్ y అండి మైనస్ 2/x అని అర్థం. p ఈజ్ ఈక్వల్ టు 3x అన్నట్టు. అంటే ఏం తీసుకోవచ్చు మైనస్ 2/x. q ఈజ్ ఈక్వల్ టు హౌ మచ్ 3x. సో ఇంటిగ్రేషన్ ఫ్యాక్టర్ ఈక్వల్ టు ఇంటిగ్రేషన్ ఆఫ్ pdx ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రేషన్ ఆఫ్ p వాల్యూ ఈజ్ ఈక్వల్ టు హౌ మచ్ మైనస్ 2/x dx. minus 2 is the outside, integration of 1/x dx e power minus 2 log x, ఇంటిగ్రేషన్ ఆఫ్ 1/x log x. అయితే ఎప్పుడైనా నెగిటివ్లు ఉన్నదాన్ని మొత్తం కన్వర్ట్ చేసుకోండి, ఎందుకంటే క్యాన్సిల్ చేయబడి కావు కదా. లాగ్ అయిన ఎక్స్పెరిమెంట్ గెట్ క్యాన్సిల్ ఎక్స్ పవర్ మైనస్ 2 ఐఎఫ్ ఎంతని ఎక్స్ పవర్. నెక్స్ట్ జనరల్ సొల్యూషన్ y ఇంటూ ఐఎఫ్ ఈక్వల్ టు ఇంటిగ్రేషన్ ఆఫ్ క్యూ ఇంటూ ఐఎఫ్ dx ప్లస్ సి. y వాల్యూ y x square x power minus 2 is equal to integration of q value 3x, if value x power minus 2 whole dx plus c. y x power minus 2 equal to 3x కదండి 3x power 1 minus 2 dx plus c. చూడండి y by x square డౌన్ సైడ్స్కి వస్తే పాజిటివ్ అవుతుంది, 3 కాన్స్టాంట్ టర్మ్ x power minus 1 dx plus c. సో y by x square equal to 1/x dx plus c. y by x square is equal to 1/x formula log x plus c is the answer. సేమ్ సిమిలర్ క్వశ్చన్స్ చూడండి, కొన్ని క్వశ్చన్స్ ట్రై చేయండి. కొన్ని క్వశ్చన్స్ ఏంటంటే dy by dx plus 3y by x is equal to 1/2x cube root x, dy by dx plus y by x equal to 1/x power 5 ఇలాంటివి ఏమైనా ఉంటే ట్రై చేయండి. నెక్స్ట్ dy by dx ప్లస్ y by x ఈక్వల్ టు 3x స్క్వేర్. ఇంపార్టెంట్ క్వశ్చన్స్. నెక్స్ట్ వన్ మ్యాక్సిమం ఇవే ఉన్నాయి, నేను తిప్పిన ఏ క్వశ్చన్లు కనబడతాను. సరే చూద్దాం ఇంకేమైనా ఉంటే. నెక్స్ట్ క్వశ్చన్ 1 + x² dy by dx ప్లస్ xy ఈజ్ ఈక్వల్ టు x². ఇది లేదండి, మరి ఇది ఎలా చేస్తాం సార్ అంటే ఫస్ట్ వేరియబుల్ సపరేట్ అస్సలే కాదు. హోమోజీనియస్ అవుతుందంటే dy by dx సపరేట్గా ఉన్నాయి, ఇది అటు తీసుకెళ్ళినా ఇది 2 అవుతాయి, ఇది డిగ్రీ 2 కాదు, ఎందుకంటే కాన్స్టాంట్ ఉంటాను. ఒక ఈక్వేషన్లో కాన్స్టాంట్ టర్మ్ ఉందంటే దట్ ఈస్ నాట్ ఏ హోమోజీనియస్. ఎగ్జాక్ట్ అవుతుందంటే చేయొచ్చు, వస్తుందో రాదు చెక్ చేయాలి. మరి నెక్స్ట్ ఏంటి ఇక ఇది ఇందులోకి ఎలా కన్వర్ట్ చేస్తామంటే మనకి ఇచ్చింది ఏంటంటే ఇదే కదా టోటల్ ఈక్వేషన్ డివైడింగ్ ది x², 1 + x². టోటల్ ఈక్వేషన్ డివైడింగ్ విత్ 1 + x² both sides.
1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ బై 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్, 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్. చూడండి 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ గెట్ క్యాన్సల్. రిమైనింగ్ వాల్యూస్ ఆర్ dy బై dx ప్లస్ y ఇంటూ ఎక్స్ బై 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ బై 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ వచ్చేసిందా? ఓకే. కంపేరింగ్ విత్ ఏంటి, p వాల్యూ ఈజ్ ఈక్వల్ టు కంపేరింగ్ విత్, సారీ ఇది రాలేదా ఫార్ములా, dy బై dx ప్లస్ py ఈజ్ ఈక్వల్ వాట్, q. p ఈజ్ ఈక్వల్ టు x బై 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్, q ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ బై 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్. q ఈజ్ ఈక్వల్ వాట్, ఎక్స్ స్క్వేర్ బై 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్. 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్. ఇక్కడ అప్లై చేస్తే వాల్యూస్ ఆర్ మస్ట్ ఇంటిగ్రేషన్ ఫ్యాక్టర్ e పవర్ pdx. here e పవర్ p వాల్యూ ఈజ్ ఈక్వల్ టు x బై 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ dx. అవునా? అయితే ఈ పవర్ చూడండి, మల్టిప్లై అండ్ డివైడ్ విత్ 2/2, 2 ఇంటూ 2x బై 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ dx. అదే ఇంటిగ్రేషన్ ఆఫ్ f డాష్ ఆఫ్ x బై f ఆఫ్ x dx is equal to log of f of x plus c is the formula. ఓకేనా? సేమ్ ఫార్ములా అప్లై చేస్తా. e పవర్ 1/2 log of 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్, అంతే. రూట్ ట్రాన్స్ఫర్ అయితే, స్క్వేర్ ట్రాన్స్ఫర్ అయితే log of 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ హోల్ పవర్ 1/2 ఈ ఎక్స్పోనెన్షియల్ అంటే. సో ఇంటిగ్రేషన్ ఫ్యాక్టర్ వాల్యూ ఈజ్ ఈక్వల్ వాట్, 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ అండర్ రూట్. ఓకేనా? పవర్ ఏం చేసి అండర్ రూట్. నెక్స్ట్ జనరల్ సొల్యూషన్ ఫార్ములా y ఇంటూ ఐఎఫ్ ఈక్వల్ టు క్యూ ఇంటూ ఐఎఫ్ డిఎక్స్ ప్లస్ సి. y వాల్యూ y ఓన్లీ, ఐఎఫ్ వాల్యూ అండర్ రూట్ 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్, క్యూ వాల్యూ ఈజ్ ఈక్వల్ వాట్, ఎక్స్ స్క్వేర్ బై 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ ఇంటూ ఐఎఫ్ వాల్యూ ఈజ్ అండర్ రూట్ 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ డిఎక్స్ ప్లస్ సి. అవునా? ఎక్స్ స్క్వేర్ ప్లస్ డిఎక్స్ ప్లస్ సి. ఇక్కడ వాల్యూస్ వచ్చేసి అంత బాగానే ఉంది. ఇక్కడ ఏం చేయొచ్చు, మేబీ ఛాన్సెస్ ఏంటి అంటే, ఇక్కడ y ఇంటూ అండర్ రూట్ 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ ఈక్వల్ టు ఇవి రైట్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 మైనస్ 1 ప్లస్ 1 మైనస్ 1. ఇక్కడ ఏమవుతుంది, ఇది అండర్ రూట్ అప్లై చేయొచ్చా, అండర్ రూట్ 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ బై 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ డిఎక్స్ ప్లస్ సి. ఇక్కడ న్యూమరేటర్ నేను సపరేట్ చేస్తున్నాను. సపరేట్ అంటే y ఇంటూ అండర్ రూట్ 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 బై 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ మైనస్ 1 బై 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ ఇంటూ అండర్ రూట్ 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ డిఎక్స్ ప్లస్ సి. అండర్ రూట్ 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ డిఎక్స్ ప్లస్ సి. చూడండి ఇది గెట్ క్యాన్సిల్. అప్పుడు వాల్యూస్ ఏమవుతాయి, y ఇంటూ అండర్ రూట్ 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ ఈక్వల్ టు 1 మైనస్ 1 బై 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ ఇంటూ అండర్ రూట్ 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ డిఎక్స్ ప్లస్ సి. చూడండి y ఇంటూ అండర్ రూట్ 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 1 ఇంటూ tan ఇన్వర్స్ x అండర్ రూట్ 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ డిఎక్స్ మైనస్ అండర్ రూట్ 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ బై 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ డిఎక్స్ ప్లస్ సి. y ఇంటూ అండర్ రూట్ 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ ఈక్వల్ ఇంటిగ్రేషన్ ఆఫ్ అండర్ రూట్ 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ ఫార్ములా, డైరెక్ట్ ఫార్ములా ఉందండి. ఎక్స్ బై 2 అండర్ రూట్ 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1/2 సైన్ హెచ్ ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్. ఇది ఫార్ములాని డైరెక్ట్ ఫార్ములాని ఇక్కడ రాశాను నేను. డైరెక్ట్ ఫార్ములా రాస్తున్నా. మైనస్ ఇదేమవుతుందండి, మైనస్ ఇంటిగ్రేషన్ ఆఫ్ అండర్ రూట్ 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ డిఎక్స్ ప్లస్ సి. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ 2/√2 ఉంది, వాల్యూస్ ఏమైతే √2 అవుతుంది, ఎందుకంటే రేషనలైజ్ చేస్తా. అదే √2/2 ఉంది, ఇది వాల్యూ ఇస్ 1/√2. సేమ్ సిమిలర్లీ దీనికి రూట్ ఉంది, దీనికి లేదు కాబట్టి కింద దానికి అప్లికేబుల్ అవుతుంది. y ఇంటూ అండర్ రూట్ 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు x/2 అండర్ రూట్ 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1/2 సైన్ హెచ్ యూనివర్స్ ఎక్స్ మైనస్ 1/√1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ వాల్యూ సైన్ హెచ్ యూనివర్స్ ఎక్స్ ప్లస్ సి ఈజ్ ద ఆన్సర్. సైన్ ఎక్స్ యూనివర్స్ ఎక్స్ ప్లస్ సి ఈజ్ ద ఆన్సర్. దీన్ని ఇంకా సింప్లిఫై చేయొచ్చు. సింప్లిఫై చేస్తే ఇది హాఫ్ కదా, హాఫ్ నుంచి ఇది సబ్ట్రాక్షన్ చేస్తే మళ్ళీ
వై అండర్ రూట్ 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ బై 2 అండర్ రూట్ 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1/2 మైనస్ 1/2 సైన్ హెచ్ ఇన్వర్స్ ఎక్స్ ప్లస్ ఈజ్ ద ఆన్సర్. ఇది ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు యాజ్ వెల్ విష్. ఓకేనా, ఇలాంటి ప్రాబ్లమ్స్ కొన్ని ఇస్తాను, ట్రై చేయండి. నాకు తెలిసి ఇది మీ మెథడ్తో క్లోజ్. 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ డివై బై డిఎక్స్ ప్లస్ 2xy ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ క్యూబ్ ఓన్లీ. నెక్స్ట్ ప్రాబ్లం 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ డివై బై డిఎక్స్ ప్లస్ వై ఈజ్ ఈక్వల్ టు ఈ పవర్ tan ఇన్వర్స్ ఎక్స్. అంత హార్ట్ అయితే ఏముండవు. ఓకే, మ్యాక్సిమం చేయొచ్చు మీరు. ఇంకోటి వచ్చేసి 1 ప్లస్ ఎక్స్ డివై బై డిఎక్స్ మైనస్ వై ఈజ్ ఈక్వల్ టు ఈ పవర్ మైనస్ 3x ఎక్స్ ప్లస్ 1 హోల్ స్క్వేర్. ఓకే, ఇవి చేసుకోండి చాలు. మీ టెక్స్ట్ బుక్ దగ్గర ఏమైనా ఉంటే రేడియంట్ పబ్లికేషన్ ఆర్ ఫాల్కన్ ఏది తీసుకున్నా నో ప్రాబ్లం. ఇంకొక మెథడ్ ఉందండి. ఇంకొక మెథడ్ వచ్చేసి మనకు బెర్నౌలీస్ ఈక్వేషన్ రెడ్యూసిబుల్ ది లీనియర్ ఈక్వేషన్. దీన్ని అంటే బెర్నౌలీస్ రూల్ అనుకుంటాం. బెర్నౌలీస్ ఈక్వేషన్ వచ్చేసి ఎన్ని క్వశ్చన్స్ బాగానే ఉన్నాయి, బట్ నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఈ వీడియోలో పాసిబుల్ కూడా కదా, కొన్నే ఉంటాయి, ఒక 10 క్వశ్చన్స్ ఏమి ఉంటాయి. నెక్స్ట్ వీడియోలో చెప్పేసి మీకు 6th యూనిట్ క్లోజ్ చేస్తాను. నెక్స్ట్ వీడియో క్లోజ్ చేశాక ఫస్ట్ యూనిట్ కూడా మీకు స్టార్ట్ చేస్తాను. ఫస్ట్ యూనిట్ స్టార్ట్ చేసి కంప్లీట్ చేస్తాను. మేబీ మీకు ఎగ్జామ్స్ బిఫోర్ ఒక 1 వీక్ బిఫోర్ కంప్లీట్ చేస్తాను. ఓకే, థ్యాంక్ యూ.